सर्वस्वरूपे सर्वेशि सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते। कल्याणगुणसम्पन्नां करुणारसवाहिनीं गौरीकात्यायिनीं वन्दे कन्यकापरमेश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी నారాయణి నమోస్తుతే. అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తూ సమస్త భక్తులందరికీ తెలియజేయున్నది ఏమనగా, మరి వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విధియ అనగా 20వ తారీఖు నాడు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం చాలా విశేషమైన కార్యక్రమాలు. అందులో 19వ తారీఖు నాడు గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మండపారాధన, కలశస్థాపన, ఆ తర్వాత చండీ హోమము, విశేషమైన చండీ హోమాలు వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో. 20వ తారీఖు నాడు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. మరి ఉదయం గణపతి స్మరణతో ప్రారంభించుకొని ఉమామహేశ్వర ఆలయం నుండి అనగా చెరువుకట్ట దగ్గర, అక్కడ నుండి ఇక్కడ వరకు మహిళలచే కలశాలు తీసుకొని ఆలయానికి వచ్చి అమ్మవారికి విశేషమైన వేదమంత్రోచ్చారణలతో అభిషేకించి అలంకరణ, తర్వాత బలి ప్రదానము, పూర్ణాహుతి కార్యక్రమము మన ఆలయంలో జరుగుతవి. మరి ఇట్టి కార్యక్రమానికి భక్తులు కేవలం వైశ్యులే కాదు, అమ్మవారు అనగా పార్వతీ అంశంలో జన్మించిన ఆ పరమేశ్వరి అందరికీ జగన్మాత, సాక్షాత్ పరమేశ్వరి పార్వతీ స్వరూపమాని అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి మరి మనకున్న ఆ కోరికలు ఆ జగన్మాత పాద పద్మముల దగ్గర పెట్టేసి అమ్మవారిని దర్శించి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాదు. జై వాసు.